హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మీకు ఎదురుగుండా కనిపిస్తున్న చర్చి జగదాంబ సెంటర్‌లో ఉంది. ట్వింటీ లూథరన్ చర్చ్. ఇది చాలా ఫేమస్. ఎవ్రీ సండే ఇక్కడికి చాలామంది క్రిస్టియన్స్ అందరూ కూడా ప్రేయర్‌కి వస్తుంటారు. జగదాంబ పక్కన ఇది. సో, జగదాంబ మీకు బాగా తెలిసుంటుంది వైజాగ్‌లో. ఇంకా తెలియని వారు కూడా ఎప్పుడైనా వైజాగ్ వస్తే ఇక్కడ వైజాగ్‌లో అందరూ చెప్పుకునే జగదాంబ ఏరియానే. సో, ఇక్కడ చిత్రాలయ హాలు అన్నీ కూడా ఇదే ఏరియాలో ఉంటాయి. అలాగే షాపులు కూడా బాగా ఉంటాయి. ఇక్కడ షాపింగ్ ఏరియా అంటే జగదాంబ అనే చెప్పాలి. సో, డాబా గార్డెన్స్ అని కూడా జగదాంబకి దగ్గరలో ఒకటి ఉంటుంది. అది మొబైల్స్‌కి బాగా ఫేమస్సు. అది ఇంకో రోజు మీకు కవర్ చేసి ఆ వీడియోలు కూడా నేను చూపిస్తాను. సో, ఇక్కడైతే జగదాంబ సెంటర్ పక్కన ఉన్న హోటల్స్ ఇవి. ఆల్ఫా హోటల్. ఇక్కడ కూడా చాలామంది టేస్టీగా ఉంటుంది. చాలామంది ఇక్కడ కూడా వాళ్ళు పార్టీలు అవి చేసుకోవడానికి లేకపోతే ఫ్రెండ్స్‌తో వచ్చి ఇక్కడ బిర్యానీ అవి కూడా తీసుకోవడం అన్నీ జరుగుతుంది. సో, ఈ ఏరియాలో జగదాంబ ఏరియాలో ఇది చిత్రాలయ థియేటర్ ఇది. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ కాంప్లెక్స్ అంతా చూపిస్తున్నాను కదా! రైట్ సైడ్ బిల్డింగ్ ఉంది కదా! సో, ఆ బిల్డింగ్‌లో మనకి ఐనాక్స్ థియేటర్ ఉంటుంది. అలాగే చిత్రాలయ కాంప్లెక్స్‌లో షాపింగ్ ఉంటాయి. చిత్రాలయలో స్క్రీన్స్ కూడా ఉన్నాయి. అక్కడ మూవీస్ అవి కూడా చూస్తే చాలా బావుంటది. జగదాంబ అంటే కూడా సౌండ్ ఎఫెక్ట్స్ బావుంటాయి కాబట్టి ఇదే ఏరియాలో ఉన్న చిత్రాలయ ఐనాక్స్ ఉంది. సో, ఇదే చూడొచ్చు మీరు ఇక్కడ. సో, ఏదేమైనా వైజాగ్ ఎప్పుడైనా సరే చూడడానికి టూరిజంకి చాలా బావుంటుంది. సో, ఈ ఏరియాకి మీరు ఎప్పుడైనా సరే ఈ వైజాగ్ విజిట్ చేస్తే ఆర్‌కే బీచ్, కైలాసగిరి, జగదాంబ ఇవన్నీ కూడా మీరు కవర్ చేయడానికి ప్లాన్ చేసుకొని ఒక 2, 3 డేస్ అయినా విజిట్ ప్లాన్ చేసుకొని రండి. సో, చూడడానికి చాలా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి. ఇంకా కొత్త కొత్తగా వెంకటేశ్వర స్వామి గుడి అవి కూడా కట్టారు. సో, ఇలాంటివన్నీ కూడా చూడడానికి బావుంటాయి. ఇది జ దసపల్ల కాంప్లెక్స్. చిత్రాలయ అంటారు. సో, ఇంతకుముందైతే ఓన్లీ చిత్రాలయ హాల్ ఒకటే ఉండేది. ఇప్పుడు అలా కాకుండా అది పెద్ద కాంప్లెక్స్‌గా అది కన్‌స్ట్రక్షన్ జరిగింది కాబట్టి, సో, ఇందులో ట్రెండ్స్ షోరూమ్ ఉంది. అలాగే మనకి గేమింగ్ జోన్ ఉంది. అలాగే బట్టలకు కూడా రిలయన్స్ ట్రెండ్స్ ఉంది కదా! చూస్తున్నారు కదా ఇక్కడ. సో, ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటు ఫుడ్ మాల్స్ అన్నీ ఉంటాయి. షాపింగ్‌తో పాటు ఫుడ్‌కి, ఆటికి, ఫన్‌కి, గేమింగ్‌కి అన్నిటికి ఇక్కడే అన్ని ఏర్పాట్లతోనే ఉంది ఈ కాంప్లెక్స్. సో, ఇది చిత్రాలయ హాల్ ఇది. సో, ఇలాంటి ఈవెంట్స్ అన్నీ కవర్ చేయడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, నాకు బయట నుంచి వచ్చే వాళ్ళకి వైజాగ్ అంటే ఏంటనేది కొంచెం బేసిక్ ఐడియా గాని నేను చెప్పానంటే, సో, మీకు ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని ఏరియాస్ కూడా చూడడానికి మీరు ప్లాన్ చేసుకుంటారు. సో, ఇది బయట నేను మెయిన్ రోడ్డు. సో, ఇక్కడ అన్ని షాప్స్ అన్నీని. సో, హైదరాబాద్‌లాగే ఇక్కడ కూడా బిర్యానీ స్పెషల్స్. బిర్యానీ. సో, ఆ బిర్యానీ అన్నీ కూడా ఇక్కడ చాలా బావుంటాయి. ఆల్ఫా హోటల్ అనేది ఇక్కడ ఉంది. అలాగే ఇరానీ చాయ్ కూడా ఇక్కడ కూడా అది బాగా స్పెషలు. సో, ఇది ఐనాక్స్ థియేటర్. ఎప్పుడైనా సరే మీరు ఫ్రెండ్స్‌తో గాని, ఫ్యామిలీతో గాని వచ్చినట్టయితే ఒక 2, 3 డేస్ షెడ్యూల్ ప్లాన్ చేసుకొని రండి. ఇక్కడ చూడడానికి చాలా బావుంటాయి.